వెల్కమ్ టు సినీ రంగం. ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టెక్కించబోయే ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే అందులో ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం వారణాసి. ఈ సినిమా అధికారికంగా ప్రకటించిన నాటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమాల్లో ఎవరూ టచ్ చేయని ఒక కొత్త జానర్ ప్రపంచానికి చూపించబోతుందనే చర్చ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, సోషియో ఫ్యాంటసీ వంటి విభిన్న అంశాలను కలిపి కథను డిజైన్ చేశారట. ఈ కాంబినేషన్ ఒక్కటే సినిమా మీద ఉన్న ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియోతో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ సినిమా కేవలం పాన్ ఇండియా వరకే పరిమితం కాకుండా గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలున్నాయనే చెప్పాలి. అందుకే వారణాసికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఓ కీలక సమాచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో టాప్ లెవెల్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నారన్న విషయం మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. అదే కారణంగా ఇది కేవలం మరో తెలుగు సినిమా కాకుండా మొత్తం ఇండియన్ సినిమా పరిశ్రమలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు బలపడుతున్నాయి. షూటింగ్ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు పలు ఇండస్ట్రియల్ లొకేషన్స్ లో భారీ సెట్లు సిద్ధం చేశారు. ముఖ్యంగా కోకాపేట ప్రాంతంలో అసలు వారణాసిని మళ్లీ నిర్మించినట్టుగా కనిపించేలా ఒక భారీ సెట్ ను ప్రత్యేకంగా రూపొందించారట. ప్రస్తుతం ఈ సెట్ లోనే సినిమాలో కీలకమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ కోకాపేట వారణాసి సెట్ లో మహేష్ బాబు పాల్గొనే హై వోల్టేజ్ యాక్షన్ సీన్ షూటింగ్ జరుగుతోందని టాక్. ఇది సినిమాలో ప్రధాన హైలైట్ గా నిలిచే ఫైట్ సీక్వెన్స్ అని చెబుతున్నారు. అదే సమయంలో రామోజీ ఫిలిం సిటీలో మరో ప్రత్యేక సెట్ లో ఇంటర్వెల్ బ్లాక్ ను కూడా షూట్ చేసినట్టు వినిపిస్తోంది. ఈ సన్నివేశాల్లో మహేష్ బాబు క్లీన్ షేవ్ లుక్ లో కనిపిస్తారని సమాచారం. రాజమౌళి సినిమాల్లో యాక్షన్ అంటే కేవలం ఫైట్ల వరకే పరిమితం కాదు, అందులో ఎమోషన్ ఉంటుంది, కథకు సంబంధించిన బలం ఉంటుంది, క్యారెక్టర్ డెప్త్ స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆయన డిజైన్ చేసే యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తీసుకొస్తాయి. వారణాసిలో కూడా ఇలాంటి పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్లు ఎన్నో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన మహేష్ బాబు కాకుండా పూర్తిగా కొత్త ఇంటెన్స్ యాక్షన్ మోడ్ లో ఆయన కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్స్ లో రుద్ర అనే పాత్రలో ఆయన కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. అంతేకాదు కథలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాల్లో రాముడి పాత్రలో కూడా మహేష్ బాబు దర్శనమిస్తారని టాక్. ఈ రెండు పూర్తిగా భిన్నమైన షేడ్స్ లో మహేష్ బాబు నటన ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినివ్వబోతుందనే నమ్మకం బలంగా ఉంది. మరి ఈ సినిమాలో ఆయన క్లీన్ షేవ్ లుక్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.